గాయ్స్ గుడ్ మార్నింగ్. సో మనం ఐ హోప్ అందరూ మీరు బాగానే ఉంటారు, నేను కూడా బాగానే ఉన్నాను. సో ఈరోజు కొత్తగా ఫ్రెష్గా మనం ఎవ్రీడే బ్లాగ్ చూసాను. ఇంకా నిన్న అయితే మనం హెయిర్ కటింగ్కి వెళ్ళాము, బయటికి వెళ్ళాము. సో ఈరోజు మార్నింగ్ ఖాళీ కదా. సో మనకి మా ఫ్రెండ్ ఒకడు ఇది ఇచ్చేసారు, ముంజుకాయ. ఇది మొత్తం ఇక్కడ ఇంకొంచుగా ఇక్కడ ఒక 5-6 ఉండేది. ఇది నిన్న నైట్ మనం కోసుకొని తిన్నాను. సో మిగతా అంతా ఇవాళ మధ్యాహ్నం తింటాను. అయితే మనకి ఇది ఇప్పుడు కోసుకోవాలి. సో ఎందుకంటే ఇది మనం పైన ఇదిగోండే పైన ఇది ఉంటుంది కదా, తోక ఉంటుంది కదా, ఇది తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇప్పుడు మార్నింగ్ ఇది తీసి ఉంచుతాను. ఇంకా మనం ఇది మధ్యాహ్నం వచ్చి కోస్తాను. సో దాని గురించి ఇప్పుడు మనం ఇప్పుడు మొత్తం అన్నీ తీసి తొక్క తీసి పెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు తొక్క తీసి పెట్టేస్తే ఇంకా మనకి ఏవి మధ్యాహ్నం తినడానికి కట్ చేయడానికి బాగుంటుంది. సో నేను మధ్యాహ్నం చూపిస్తాను, ఇలా కట్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు తోక అది తీసేస్తాం. ఓకే సో గైస్, మనకి ఎవరో హెల్ప్ ఇంకా లేదు. కృష్ణ కళ్యాణ్ ఇద్దరు టీవీ చూస్తున్నారు, అలా అంటున్నారు. మనం ఇప్పుడు రాను, టీవీ చూస్తున్నాను, పని లేదు. సో ఇప్పుడు మనం ఇది ఒకటి తోక తీసేయాలి, మొత్తం ఒక కాయ అలాగా తీసేయాలి. తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది బాబు. ఇది తీసాను కదా. సో ఫైనలీ మనం ఒకటి తీసాను. ఫైనలీ మనకి ఎంత పెద్ద కత్తి లేదు కదా. ఈ దీంతో నిన్న నైట్ నేను దీంతో కోసాను, 4-5 కోసి ఇచ్చాను. నేనైతే అంతగా తిన్నాను, కానీ అలా కోసి అందరికీ ఇస్తాను. ఇదికోండి. సో ఇలా తీసేయలేదు. సో మనకి పొద్దున 2 తీయడానికి ఇంకా మొత్తం పని అయిపోయింది. చిన్నప్పుడు అయితే బాగా ఈజీగా పెద్ద కత్తి ఉంటుంది, దాంతో కోసుకొని ఇంకా హాయిగా మనకి తక్కువ మనకి కోసేయచ్చు, ఇంకా తినేయచ్చు. కానీ ఇప్పుడు ఇది తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం మధ్యాహ్నం మనది తినడం గురించి ఇప్పుడు కష్టపడుతున్నాను. చిన్నప్పుడు ఎలా తిన్నాను తెలుసా, ఇది ఎలా పైకి పెట్టి ఎలా విసిరాను. అలా విసిరితే మొత్తం అది ఇంకా తిరిగిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఇది ఇబ్బంది చాలా కష్టంగా ఉంటుంది బాబు. ఒకటి తీయడానికి ఇంకోటి తీస్తాను. నిన్న 5-6 కోస్తాను. సో 13 కాయ మొత్తం కంప్లీట్ అయిపోయింది, చూడొచ్చు. సో ఇప్పుడు అంతే, మధ్యాహ్నం మొత్తం అన్నీ కోసి మనం తింటాం. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు టైం అయిపోతుంది, ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి మనం షాప్కి వెళ్ళాలి. సో గాయస్ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం. మనకి అత్తయ్య గారు ఇంకా చాలా బాగా బిర్యానీ చేశారు ఈరోజు. సో మనం ఇంటికి వచ్చాను, మధ్యాహ్నం వచ్చి చూస్తే సర్ప్రైజ్. నాకు కూడా తెలీదు అసలు ఇవాళ బిర్యానీ చేశారు. సో మీరు చూడొచ్చు. మనం ఇంటికాడ బిర్యానీ తింటాను, వీక్లీ ఒకసారి కంపల్సరీ బిర్యానీ తింటాను. ఎందుకంటే మన ఇంటికాడ అయితే మనకి ప్రాబ్లం లేదు, బయటే మనం తినకూడదు రోజు, అందులో కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో వీక్లీ మంత్లీ 1-2-3 బిర్యానీ కంపల్సరీ అలాగ ఉంటుంది. సో ఇంటి బిర్యానీ మనం కంపల్సరీ అలా అప్పుడప్పుడు తింటూనే ఉంటాను. ఓకే సో గాయ్స్, మధ్యాహ్నం అయిపోయింది, మనం ఇప్పుడు ఇంటికి వచ్చాను. సో ఇప్పుడు మనం గుంజుకాయ కట్ చేయాలి. అవునా మరే ఇప్పుడు. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ చిన్న కత్తితో మనం కట్ చేయాలి. సో ఏంటి, సో ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా కట్ చేసాను. ఇంకా 3-4 ఉన్నాయి. సో అది కూడా కట్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ప్రస్తుతానికి ఇది తింటాం మనం. ఇదిగోండి, చాలా ఇది పైన వచ్చింది. సో
మన ఇంటికాడ ఏం పెద్ద కష్టపని కాదు. కళ్యాణం టెస్ట్ చేయి, కొంచెం చేయరా, బాగుంటుందిరా, బాగుంటుంది. నువ్వు శ్రీకృష్ణ చెయ్యి. సో ఈ పళ్ళు కళ్యాణ్కి ఇష్టం లేదు, కానీ కృష్ణకి చాలా ఇష్టం. కృష్ణ ఇష్టం కదా మీకు? ఇవ్వండి. ఇప్పుడు మన కెమెరామ్యాన్ దగ్గర తీసుకొచ్చండి, మనం చూపించండి. కనపడుతుందా? ఓకే. సో ఇప్పుడు మనం జస్ట్ ఎలాగా పోసి, సో మనం ఇప్పుడు ఎలాగ జల్లి మొత్తం తీసాను. అప్పుడు మనం ఇది పెద్ద పట్టుకో, ఇది కృష్ణది. టెస్ట్ చేయి, ఎలా ఉంది? బాగుంది కదా? ఇంకా ఉంటుంది నాకు ఇంత లోపల. సో ఇది లోపలికి ఫుల్గా వాటర్ ఉంది. దా ముందు వాటర్ తాగు. చూసారా కదా, చాలా ఈజీ అండ్ సింపుల్. మనం ఇంటికడే కట్ చేయాలా, ఇంకా పెద్ద పని ఏం కాదు. నిన్న నైట్ కూడా నేను ఇలాగా చూసిగా ఒక 5-6 కాయకు వస్తాను కదా కృష్ణకి నిన్న నైట్. తీసుకో, చూపించు. నేను తిన్నాను కదా, నువ్వు తినలేదు కదా. ఎవరు? మీ అందరూ తిన్నారు కదా, నేను కట్ చేసి ఇచ్చాను కదరా. పట్టుకో, తిను. ఇగో చిన్న మొక్క ఇది తీసుకో. ఇది తీసుకో, ఇది చిన్నది కదరా. ఇది తీసుకో. ఎలా ఉంది? ఓకే. సో గాయస్, మనం ఇప్పుడు చెల్లిని దయపెట్టడానికి వెళ్తున్నాం. టైం 7:30 అయిపోయింది. ఇంకా మనకి పిఠాపురంలో ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చేలాగా ఉన్నాయి. ట్రైన్ తుని దగ్గర వచ్చేస్తుంది అన్నారు. సో మనం ఇప్పుడు వెళ్ళిపోతాం. పిఠాపురం మనకి స్టేషన్ పెద్ద దూరం కాదు కదా ఇక్కడే. సో ఇప్పుడు రెడీ అయిపోయారు, ఇంకా మనం రెడీ అయిపోతే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయాక ఇంకా కొన్ని సామాన్లు ఇస్తారు, అది తీసుకోవాలి. ఇంకా మనం ఇక్కడికి ట్రైన్లో ఎక్కించాలి చెల్లిని. సో అదే ఇప్పుడు వర్షం వచ్చేలాగానే, వర్షం వచ్చి ముందు వెళ్ళిపోతాం అనుకున్నాను. సో ఓకే, స్టే ట్యూన్. మనం ఇప్పుడు పిఠాపురం రైల్వే స్టేషన్లో వచ్చేసాను. సో ఇదిగోండి రైల్వే స్టేషన్. మా ఆవిడ ఇంకా ఫుల్ వెనకాల ఉన్నారు. సో ఇప్పుడు మన ఇక్కడ రైల్వే స్టేషన్ ఇది. సో గాయస్, ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మా ఆవిడ అయితే అక్కడ ఉన్నారు. మన ఆ సైడ్ వెళ్ళకపోయారు కాబట్టి మన ఆ సైడ్ వెళ్ళకపోయాను. సో ఇది మా చెల్లి, మా అమ్మో ట్రైన్లో ఫుల్ అబ్బో, అయ్యో అయ్యో, ఏది S1 చల్ ఐ థింక్ దాడా. సో మావిడ S6లో ఉన్నారు, S3 బాయ్రా. ఓకే. సో మావిడకి ఇంకా ట్రైన్లో ఎక్కించాను, కానీ స్వీట్స్ డబ్బాలో అయితే పేలిపోయిందంట, సారీ పగిలిపోయింది. సో దాని గురించి మళ్ళీ అంటున్నారు, మావిడ జాగ్రత్త అంటున్నారు. అప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతాం అబ్బాయి. ఓకే గాయస్, సో మనం డయాబెటీస్ దింపి ట్రైన్లో ఎక్కించి వచ్చేసాను. కానీ చిన్న పొరపాటు అయిపోయింది. పొరపాటు ఏంటంటే మనం టికెట్ తీసుకోలేదు, టికెట్ తీసుకోవడం మర్చిపోయాను. మనం కంగారులో వెళ్ళాను. సో వెళ్ళిపోయాక ఇంకా మనం టికెట్ తీసుకోవాలి కదా, అదేమో మర్చిపోయాను. ఇంకా నాకు పైన వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో టికెట్ తీసుకోవడం మర్చిపోయాను. సో తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పాను, ఒక ఆన్లైన్లో టికెట్ తీసేసుకో ఇంకా సరిపోతే.